నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట జిల్లాలో ఉన్న బాదామి గుహాలయం గురించి తెలుసుకుందాం. బాదామి క్రీస్తు శకం 540 నుండి 757 వరకు చాళుక్య రాజధానిగా ఉండేది. పురాణాల ప్రకారం వాతాపి అనే రాక్షసుడు అగస్త్య మహర్షిచే ఈ ప్రాంతంలో సంహరింపబడ్డాడని, ఈ పట్టణానికి వాతాపి అనే మరో పేరు కూడా ఉంది. బాదామి గుహలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 4 గుహలు ఉన్నాయి. మొదటి గుహ శివునికి అంకితం చేయబడింది. ఈ గుహల్లో ఉండే నటరాజస్వామి విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది. రెండవ గుహ, మూడవ గుహ విష్ణువుకి అంకితం చేయబడ్డాయి. ఈ 2 గుహల్లో విష్ణువు యొక్క వివిధ అవతారాల యొక్క నిలువెత్తు శిల్పాలు చెక్కబడ్డాయి. వీటిల్లో చెప్పుకోదగినది అనంతుని పైన ఆసీనుడైన విష్ణువు యొక్క మూర్తి. 4వ గుహ జైన్ మహావీరునికి అంకితం చేయబడినది. ఈ 4 గుహలు ఒక ఎత్తైన కొండపైన చెక్కబడ్డాయి. బాదామిలో గుహాలయాలతో పాటు చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. బాదామి కోట, బాదామి తటాకము చెప్పుకోదగినవి. ఈ తటాకము గుహాలయాలను ఆనుకొని ఉంటుంది. ఈ తటాకం మధ్యలో అందమైన భూతనాథ ఆలయం ఉంది. బాదామి చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యం కలదు. ఈ బాదామి గుహాలయాలు బస్టాండ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి సిటీ బస్సులు కూడా దొరుకుతాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.